హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. వేడి వేడి అన్నంలో ఈ టమోటా పచ్చడి వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలానే ఆమ్లెట్ లేదా కొంచెం ఎండు రొయ్యలు ఇలాంటివి ఏమన్నా వేసుకుని తింటే ఆ టేస్టే చాలా బాగుంది కదండి ఊహించుకుంటే. మరి ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ టమోటో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సమ్మర్లో మనకి అమ్మ వాళ్ళు పచ్చళ్ళనింది పెట్టి మనకి ఇస్తూ ఉంటారు కదండి. ఈ పచ్చడి చేయడానికి అమ్మ వాళ్ళ హెల్ప్ అవసరం లేదండి, మనమే ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చండి. ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మనకి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. కానీ 3 నెలల వరకు ఈ పచ్చడిని ఉంచమండి, నెల రోజుల లోపే అవగొట్టేస్తాము. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లల పెరుగన్నంలోకైనా, రసంలోకైనా, సాంబార్లోకైనా లేదా ఇడ్లీలోకైనా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరి కొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా నోరూరించే టొమాటో పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఇక్కడ 1/2 kg వరకు టొమాటోలను తీసుకున్నానండి. కొంచెం బాగా ముగ్గినవి, అలానే కొంచెం గట్టిగా ఉండాలి, మరి మెత్తగా అయిపోకూడదు. వాటిని బాగా కడుక్కొని తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట వదిలేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలండి. దానిలో సీడ్స్ ఉండకూడదండి, అలానే పీచులాగా ఉంటుంది కదా, అవి కూడా లేకుండా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే ఒక పెద్ద వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుందాం, ఒకేసారి ఎక్కువ వేయొద్దు. అలానే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్పూన్కి ఫుల్గా తీసుకోవాలండి కారం. తర్వాత వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి, అసలు ముక్కలేమీ లేకుండా. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్ వరకు ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే ఇది కొంచెం నిల్వ ఉండాలి కదా, ఇదేమీ ఎక్కువైపోదు, కరెక్ట్గానే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి జాగ్రత్తగా మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం వేసేసుకోవాలి. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి ఇది గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. గ్రేవీ కొంచెం సగానికి అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మీరు మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి ఇది త్వరగా మగ్గిపోతుందండి. ఈ గ్రేవీ అంతా దగ్గర పడడానికి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు టైం పడుతుంది. మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా ఓపికతో. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదా, మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గ్రేవీని చల్లారనివ్వాలి. తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దీనిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పులో సగం అయితే సరిపోతుంది, ఆల్రెడీ ఇందాక 1/2 కప్ యాడ్ చేసాం కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పొట్టు తీసిన వెల్లుల్ని యాడ్ చేస్తున్నానండి. ఒక వెల్లుల్లి అయితే సరిపోతుంది. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1 స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట అన్న తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కరివేపాకు, అలానే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు తడి లేకుండా చూసుకోవాలండి. కరివేపాకు హ్యాండ్ఫుల్ తీసుకోండి, సరిపోతుంది. అలానే ఒక 3 ఎండుమిర్చి వరకు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో గ్రేవీని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత గ్లాస్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే టొమాటో నిల్వ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా తీయ తీయగా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.